కర్నూలు జిల్లాలో సింబాలిక్ గా ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జులో సరికొత్తగా రేపటి నుంచి లేజర్ షో ప్రారంభమవుతుంది. అయితే ఈ లేజర్ షోకి సంబంధించి కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ గారు ఉన్నారు. ఈ లేజర్ షో గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కర్నూలు అంటేనే కొండారెడ్డి బుర్జు అని సింబాలిక్ గా ఒక బుర్జు సార్. ఇక్కడ ప్రత్యేకించి మునిపెప్పుడు లేని విధంగా ఇక్కడ లేజర్ షో ఏర్పాటు చేస్తున్నారు. ఆ లేజర్ షోలో ఏం సార్? కర్నూలు అంటేనే చాలామంది అందరూ వచ్చేది కొండారెడ్డి బుర్జును చూడడానికి. అయితే మా కర్నూలు నగరపాలక సంస్థ గౌరవ శాసనసభ్యులు మా కార్పొరేషన్ అందరూ కలిసి కర్నూలుకు వచ్చిన వాళ్ళు కొండారెడ్డి బుర్జు చూస్తూ ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ వారు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మనం కొండారెడ్డి బుర్జు రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి టేకప్ చేయడం జరిగింది. సో కొండారెడ్డి బుర్జు చుట్టూ ఏవైతే రోడ్స్ కానీ అన్యూజ్డ్ ప్లేసెస్ కానీ ఓల్డ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము డిమాలిష్ చేసి రినోవేట్ చేసుకుంటూ ఒక ఓపెన్ మోడ్రన్ పబ్లిక్ ప్లాజాని కన్స్ట్రక్ట్ చేయడానికి మనము కొండారెడ్డి బుర్జు రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉండేటట్టు అన్ని సైడ్స్ నుంచి ఒక ఓపెన్ పబ్లిక్ ప్లాజా విత్ ప్రాపర్ ల్యాండ్స్కేపింగు, ఫౌంటైన్స్, ఓపెన్ ఎయిర్ థియేటరు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఒక ఫుడ్ కోర్ట్ దాదాపు 10 షాప్స్తో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వారికి అవైలబుల్గా ఉండేలాగా ఇక్కడికి ఈవినింగ్ ఎవరైనా ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ప్లే ఎక్విప్మెంటు, అలాగే సెల్ఫీస్ తీసుకోవడానికి అనేక రకమైన స్పాట్స్ ప్రొవైడ్ చేస్తూ కొండారెడ్డి బుర్జు ప్లాజాని మనం డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్లాజాతో పాటు ఒక కొత్త రకమైన ఆలోచనతో 3D లైట్ అండ్ సౌండ్ షో అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ 3D లైట్ అండ్ సౌండ్ షో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన కొండారెడ్డి బుర్జు ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ మీద 3D ద్వారా మనం మ్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ కానివ్వండి లేకపోతే ఒక లైట్ అండ్ సౌండ్ షోని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో అది లైట్ సౌండ్ సింక్రనైజ్ అవుతూ పబ్లిక్కి మంచి ఎఫెక్ట్స్ ఇస్తూ మన ఉద్దేశం ఏంటంటే కర్నూలు హిస్టరీ అలాగే మన కంట్రీ హిస్టరీ, స్టేట్ హిస్టరీ చెప్తూ ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ 3D లైట్ అండ్ సౌండ్ షోని మనం చేస్తున్నాం. ఇది ఒక పర్మనెంట్ లైట్ అండ్ సౌండ్ షో. అంటే రేపు 28వ తారీఖు గౌరవ శాసనసభ్యులు, గౌరవ మేయర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ ప్లాజాని, ఈ లైట్ అండ్ సౌండ్ షోని మనం పబ్లిక్కి అంకితం ఇస్తూ ఓపెన్ చేయబోతున్నాం. సార్, ఈ లేజర్ షో అంటున్నారు కదా, ఈ లేజర్ షో ఇక్కడికి వచ్చేటువంటి స్థానికులకు వాళ్ళకు ఏ టైంలో ఈ లేజర్ షో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రదర్శిస్తారు? సో ఇది లైట్ అండ్ సౌండ్ షో కాబట్టి ఈవినింగ్ టైమ్స్ మాత్రమే మనం ప్రదర్శిస్తాము. ఈవినింగ్ 7 o'clockకి ఒక షో, అలాగే 8 o'clockకి ఒక షో అని ఇప్పుడు ప్రాథమికంగా అనుకుంటున్నాం. సో దాదాపుగా 10 నిమిషాల వరకు ఈ షో వీడిది ఇప్పట్లో ఉంటుంది. సో మన ఉద్దేశం ఏంటంటే ఇది పర్మనెంట్ షో కాబట్టి ప్రతిరోజు కూడా ఈ షో ఉంటుంది. అలాగే కొత్త ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, సే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కూడా మనం వెరైటీ కంటెంట్ మనం ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసుకొని పబ్లిక్కి చూపించే అవకాశం ఉంటుంది. సో రేపు ఓపెన్ అయ్యే దాన్ని బట్టి రేపు పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అలాగే వారి నుంచి వచ్చే సజెషన్స్ తీసుకొని ఏ రకంగా మనం దీన్ని రెగ్యులర్గా చేసుకోవచ్చు అని చెప్పి చూసుకునే నిర్ణయం మనం తీసుకున్నాం. ఈ లేజర్ షో 10 నిమిషాల పాటు ఉంటుంది అంటున్నారు. అట్ ఏ టైం ఒక్కసారి 10 నిమిషాలు ఎంతమంది ఇక్కడ కూర్చొని వీక్షించవచ్చు? సో బేసికల్గా మనం చూసుకుంటే ఇది ఒక ఓపెన్ ప్లాజా. సో లేజర్ షో చూడడానికి, ఈ లైట్ అండ్ సౌండ్ షో చూడడానికి మనం అంటే దేర్ ఈజ్ నో టికెట్. ఎక్కడా కూడా మనం ఒకే ప్రదేశంలో ఉండాలి అని కాదు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడ కూర్చున్నా కూడా మనము స్ట్రక్చర్ పెద్దగా ఉంది, హై నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వారికి కనపడుతుంది. సో ఎటువంటి పరిమితులు కానీ షరతులు కానీ లేవు. ఇప్పుడు ఎక్కడైతే మనం వారు ఉండి అక్కడే చూడవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దుబాయ్లో చూస్తే బుర్జ్ ఖలీఫా మీద కూడా ఇలాంటిదే షో చేస్తారు. ఎక్కడైనా వాళ్ళు నుంచొని ఆ 10 నిమిషాలు చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఏం చేసామంటే ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేసాము. దాదాపు ఒక 100 నుంచి 150 మందికి ప్రొవిజన్ కూడా ఉంది. సో వారు కూడా ఇక్కడ కూర్చొని కూడా వీక్షించవచ్చు. రేపు 28వ తారీఖు ఈ ఓపెనింగ్లో భాగంగా ఇది కర్నూలు ప్రజలందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనం ఒక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ పెట్టాము 28th ఈవినింగ్ 6 PM నుంచి. సో దీంట్లో ఈ ఓపెనింగ్లో పాలు పంచుకునే మన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు వారు, అలాగే మేయర్, అలాగే కార్పొరేటర్స్, పబ్లిక్ అందరి కోసం కూడా ఈ ఓపెనింగ్తో పాటు మనం మంచి డాన్సెస్, అలాగే ఫైర్ వర్క్ షో, అలాగే
సింగర్స్ అంటే ఇప్పుడు ఇండియన్ ఐడల్ అంటే మూవీస్లో అలాగే ఇండియన్ ఐడల్ సరిగమప ఇటువంటి ప్రోగ్రామ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వెల్ నోన్ సింగర్స్ వాళ్ళందరితో మనము ఒక 2 hours మ్యూజికల్ కాన్సర్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరి ద్వారా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రేపు 5 గంటల నుంచి 10 గంటల వరకు రకరకాల కార్యక్రమాలు, మిమిక్రీ షో, డ్యాన్స్ షో, ఈ మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఈ లేజర్ షోని మనం రేపు ప్లాన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా రావాల్సిందని కోరుతున్నాం. సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తున్నారు, పోతున్నారు. కాకపోతే కర్నూలు నగరంలో మునుపెన్నడూ లేని విధంగా ఖానా ఖజానా కావచ్చు, గ్లోబల్ పార్క్ కావచ్చు, ఇప్పుడు సరికొత్తగా లేజర్ షో కావచ్చు, ఇవన్నీ మీ చేతుల మీద ప్రారంభించడం నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. దీనికి ముఖ్యంగా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫిక్గా నాకు కర్నూలు చాలా రోజుల నుంచి రకరకాల కారణాల వల్ల ఇది వెనుకపాటు పడిపోయింది, లేకపోతే అభివృద్ధి అనుకున్న రకంగా జరగటం లేదు అని చెప్పి ఒక మిషన్ మోడ్లో వారు గౌరవ హఫీజ్ ఖాన్ గారు శాసనసభ్యులు మీరు చూశారు, ఈజ్ యంగ్ పర్సన్, యుఎస్ నుంచి రిటర్న్ వచ్చారు. సో హీ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ విజన్. అంటే నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఇలా చూశాను సార్, దుబాయ్ వెళ్ళినప్పుడు ఇలా చూశాను. సో ఫస్ట్ గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు. అలాగే మా అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు టేకప్ చేయండి అని వారు తరచూ ఇచ్చే ప్రోత్సాహం. అలాగే గౌరవ శాసనసభ్యులు వారు మా కౌన్సిల్ అంటే మీ అందరికీ తెలుసు వీ హ్యావ్ ఏ కౌన్సిల్. సో కౌన్సిల్ మాకు సహకరించినప్పుడు ఏవైతే అధికారులు ఏవైతే ప్రపోజల్స్ పెడతారో కౌన్సిల్ సహకరించి గౌరవ మేయర్ గారు, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు వీరందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇది బాగుంది ముందుకు తీసుకొని వెళ్దామని ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడే ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో అలాగే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా కలిసి మనం మంచిగా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవడం వల్ల మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మేము చేయగలిగింది ప్రౌడ్గా చెప్పగలిగింది ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో అంటే చాలా తక్కువ కాస్ట్లో ఒక ఇన్నోవేటివ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కానీ ఇన్నోవేటివ్ టైప్ ఆఫ్ ప్లేసెస్ కానీ మనం కర్నూలు పబ్లిక్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అలాగే అనుకున్న టైంకి అనుకున్న లెవెల్లో మనం చేయగలుగుతున్నాం. దీనికి సహకరిస్తున్న ఇక్కడే ఉన్నారు శాసనసభ్యుల వారికి, మా కౌన్సిల్కి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా కార్పొరేషన్ తరపు నుంచి ధన్యవాదాలు. ఒక ఎమ్మెల్యేగా మీరు మీ కొండారెడ్డి గుర్తు మీద లేజర్ షో ప్రదర్శించడం ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ ఏమంటారు ప్రతి ఒక్క డొమైన్లో అంటే ఇది టూరిజం డొమైన్కి సంబంధించిన విషయం. అలాగే మున్సిపల్ డివిజన్ ఉంటుంది, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ డివిజన్స్ ఉంటాయి, అలాగే సీపోర్ట్ అభివృద్ధి ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క డొమైన్లో కూడా చాలా తక్కువ బడ్జెట్తో ప్రజలకు ఉపయోగపడేటట్టు నాణ్యతమైన వ్యవస్థతో మనం ముందు పని చేసుకుంటూ వెళ్ళాలా అనేది ఆయన ఆలోచన. సో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా వృధా చేయడం జరగలేదు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కర్నూలు నగరానికి ఐఏఎస్ ఆఫీసర్లని కమిషనర్గా పంపించి ఒక బ్రాడ్ విజన్ ఇచ్చి ఒక న్యాయ రాజధాని లాంటి ఒక గొప్ప ఈ నగరం మహానగరంగా మీరు తీర్చిదిద్దాలా అని చెప్పి ఇప్పటి నుంచే మీరు అడుగులు వేయండి అని చెప్పి దానికి అనుగుణంగా మీరు ప్లానింగ్ చేయండి అని చెప్పి మాకు ఆ రోజు డీకే బాలాజీ సార్కి ఇవ్వడము, ఈరోజు భార్గవ తేజ సార్ కూడా అలాగే దానిని కంటిన్యూ చేసుకుంటూ నాట్ ఓన్లీ కంటిన్యూ చేయడము దాంట్లో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం. ఈరోజు గ్లో గార్డెన్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ లైన్ క్యూ కట్టి మరీ జనాలు వెళ్తున్నారు. ఖానా ఖజానాలో బ్రహ్మాండంగా ఫ్యామిలీస్ పోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన టూరిస్టులు కర్నూలుకు వచ్చి కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఎవరైతే ఫోటో తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా 7 గంటల వరకు ఉండి షో ఉంది అంట కదా, షోలో కూడా కూర్చొని మనము వెళ్దామని చెప్పి అనుకుంటారు. అలాగే కర్నూలు నగర ప్రజలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలా. ఈ స్ట్రెస్ఫుల్ టైమ్స్లో పిల్లలు ఫ్యామిలీస్ ఇంత ప్రశాంతంగా పోయి ఒక ఛాయనో ఒక సమోసానో లేదంటే ఒక టిఫినో చేసి ఇంటికి వెళ్తే ఇట్స్ ఏ ఫ్యామిలీ టైం అని చెప్పి ఉండేటట్టు అలాంటి స్పాట్స్ మన దగ్గర కర్నూలులో లేవు అనే ఒక గ్యాప్ ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు ఇవన్నిటిని కూడా ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళినాం. నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఆల్ ఏ యంగ్ టీమ్, వెరీ ఎడ్యుకేటెడ్ టీమ్. గౌరవ మేయర్ గారు కూడా ఇంజనీరే, సార్ కూడా ఇంజనీరే, మేము ఇంజనీరే, మా కార్పొరేటర్స్ కూడా చాలా యంగ్ టీమ్, మా ముఖ్యమంత్రి గారు యంగ్ టీమ్. దే ఆర్ ఆల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్, ప్రోగ్రెసివ్ థింకింగ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, వర్క్ ఓరియంటెడ్,
పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక మంచి రిజల్ట్ వచ్చింది. మాకు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు కొండారెడ్డి బుర్జుకి ఏ అయితే ప్రాధాన్యత ఇవ్వాలో అది ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, కానీ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈ ప్లాజా రావడము, ఆ షాపింగ్ కాంప్లెక్స్ని ఇక్కడ నుంచి తీసి అక్కడ కట్టడము, మధ్యలో పార్క్ రావడము, ఇంత బ్యూటిఫుల్ లేజర్ అండ్ సౌండ్ షో ఇంత తక్కువ ఖర్చులో మనము చేయగలగడము అనేది ఐ మీన్ అమేజింగ్. ఇట్ ఈస్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ లీడర్ ఆర్ ఎనీ IAS officer who wants to reshape that town and rebuild something unique and give it to and dedicate it to the people of that city. So we are dedicating this all this development to the people of Kurnool. Not only this, in perspective of sanitation also, చెత్త దిబ్బలు ఉండినాయి, ఈరోజు చెత్త దిబ్బలు లేకుండా మనము చేయగలిగినాము. ఇంటింటికి వచ్చి మనము ఈరోజు చెత్త అనేది ఎత్తుకొని పోయే పరిస్థితికి తీసుకొని వచ్చినాము. ర్యాంక్ ఎక్కడో 170లో ఉండే ర్యాంక్ని ఈరోజు 35కు తీసుకొని రాగలిగినాము. సో అన్ని డొమైన్స్ అండ్ స్ఫియర్స్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ సెక్షన్, రెవెన్యూ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఇట్లా అన్ని సెక్షన్స్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి దాంట్లో అన్నిటినీ స్ట్రీమ్లైన్ ఒక IAS ఆఫీసర్ ఉంటేనే చేయగలుగుతాడని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉండిందో ఈరోజు ఆ రిజల్ట్స్, ఆ ఫలితాలు కూడా మా కర్నూలు నగర వాసులకు అందుతున్నాయి. కాబట్టి అటు ముఖ్యమంత్రి గారికి, మా కమిషనర్ గారికి, మా మేయర్ గారికి, మా మండలికి, మా మొత్తము కార్పొరేటర్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంజాబ్ రాష్ట్రంలో ఈ లేజర్ షోకి సంబంధించి భగత్ సింగ్ స్మృతివనంలో అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ దేశంలో చాలామంది ఉన్నప్పటికీ స్థానికంగా ఏదైతే జరిగిన ఉద్యమాల గురించి అక్కడ ప్రత్యేకంగా లేజర్ షో వేస్తారు. అలాగే కొండారెడ్డి బుర్జుకి సంబంధించి కర్నూలులో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు, కొంతమంది పేర్లు కూడా ఇప్పటికీ తెలియని వారి పరిస్థితి. ఈ లేజర్ షోలో వారిని అంటే అటువంటి యువత కావచ్చు వాళ్ళకి ఏమైనా సరే ఆ లేజర్ షోలో ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఈ ఇనాగరల్ షోలో మనం అట్లాంటిది పెట్టడం లేదు, కానీ ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఈ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఆ హిస్టరీ పైన, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ పైన పని చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడే మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు స్థానికంగా ఉండే పోరాటాల గురించి కానీ, రాష్ట్రంలో జరిగిన పోరాటాల గురించి కానీ, దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాలపైన కానీ ప్రజలకు రాబోయే భవిష్యత్తులో తరాల ఈ యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన చరిత్ర చాలా అతి తక్కువ సమయంలో బ్యూటిఫుల్ లేజర్ షో ద్వారా చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషను చేయబోతుంది. ఒక వారం 10 రోజుల్లోనే కొత్త ఒక టీజర్ కూడా మనము ఇక్కడ ప్రదర్శించబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. కర్నూలు కొండారెడ్డి బుర్జుకు సంబంధించి రేపు కొత్త కళ అయితే సంతరించుకుంటుంది. అయితే మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే కర్నూలు నగరంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పరంగా చూసుకుంటే కానా ఖజానా కావచ్చు, అలాగే గ్లోబల్ పార్క్ కావచ్చు, ఇప్పుడు సరికొత్తగా ఈ లేజర్ షో కావచ్చు, ప్రతి ఒక్కటి కర్నూలు ప్రజలను ఉత్తేజపరచడానికి, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ అలాగే కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు, ఐ డ్రీమ్ న్యూస్, కర్నూలు నుంచి.